R360 న్యూస్ కి స్వాగతం. వైసీపీ ప్రభుత్వం పేదల కడుపు కొడితే ఉమ్మడి ప్రభుత్వం పేదల ఆకలి తీర్చింది అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో సోమవారం కలెక్టరేట్ అన్న క్యాంటీన్ జిల్లా కలెక్టర్ రంజిత్ భాషతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనం అందిస్తే వైసీపీ ప్రభుత్వం పేదల కడుపు కొట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. ఉమ్మడి ప్రభుత్వం రాష్ట్రంలో 5 రూపాయలకి అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి ఆదుకుని నింపుతామన్నారు. కర్నూలు నియోజకవర్గం కర్నూలు కలెక్టరేట్ ఓల్డ్ బస్ స్టాండ్ మరియు కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 15 రూపాయలకే ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది అని, రాష్ట్రంలో 6 సంవత్సరాలు అన్న క్యాంటీన్లు మూతపడి గతంలో 5 రూపాయల భోజనం అందించడం జరిగిందని, ఇప్పుడు కూడా అదే తరహాలో 5 రూపాయలకే భోజనం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అన్నా క్యాంటీన్ కర్నూలు నా నియోజకవర్గంలో ఈరోజు 2 ప్రారంభోత్సవం జరుగుతోంది. సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా థర్డ్ ఫేజ్లో వస్తుంది. మొత్తం కర్నూలు నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా లాస్ట్ టైం రాక్షస ప్రభుత్వం మూసేయడం జరిగింది. అదేదో తెలుగుదేశం పార్టీకి కడుపు కొట్టినట్లు అనుకుంటారు, బట్ ప్రజలకి కడుపు కొట్టినట్లు. అది లాస్ట్ 5 ఏళ్ల నుంచి అన్నా క్యాంటీన్ మూసేయడంతో ప్రజలకి కడుపు కొట్టినట్లు అనమాట. ఇది చాలా క్లోజ్లీ, అంటే గుండెకి దగ్గరలో ఉండేది. నాకు చాలా ఇష్టమైన అన్నా క్యాంటీన్, ఎందుకంటే ప్రజలు హ్యాపీగా 5 రూపాయలకి హై క్వాలిటీ ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈ 3 పూటలకి 15 రూపాయలకి మంచి క్వాలిటీ, హై అండ్ క్వాలిటీతో మనకు ఫుడ్ వస్తుంది. అదే దాదాపు నాకు తెలిసి 75 రూపాయల వరకు ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. అయినా కూడా 5 రూపీస్కే ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలా. ఇంకా చాలా ఉన్నాయి మన గవర్నమెంట్ నుంచి వచ్చే ఏవైతే పథకాలు ఉన్నాయో, ఇంకా ఎన్నోటి ఉంటాయి. ఒక పెన్షన్కే నేను చెప్తున్నా. సో ఇట్లాంటి అన్నా క్యాంటీన్ ఎట్లా మూసేసినారు అనేది వాళ్ళ ప్రీవియస్ గవర్నమెంట్కే, వాళ్ళకే విజ్ఞప్తికి వదిలేస్తున్నా. ఏదైతే అది ఇప్పటికైతే అన్నా క్యాంటీన్ అనేది వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మన తెలుగుదేశం పార్టీకి. అందరూ కూడా ప్రజలు హ్యాపీగా 3 పూటలు తినాలనే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను కూడా
కలెక్టర్ గారు సోమశెట్టి వెంకటేశ్వర గారితో కలిసి తిన్నాము. కమిషనర్ గారితో హై క్వాలిటీ ఫుడ్ ఉందండి. ఇడ్లీ చాలా బాగుంది, పూరి, సాగు, సాంబార్ వెరీ గుడ్. సో ఇట్లే మెయింటైన్ చేయాలా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ నాకు తెలిసి కాంట్రాక్ట్ లాస్ట్ టైం కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేశారు, ఎవరైతే చేశారో ఈ కుకింగ్ అంతా. సో వాళ్ళు కూడా అట్లే కొనసాగించాలనేదే రిక్వెస్ట్ చేస్తూ ఇంకా ముందు మంచి ప్రోగ్రామ్స్ మన తెలుగు, అందుకనే మనది మంచి ప్రభుత్వం అంటున్నాం. ఎందుకంటే మనం ఆలోచన చేసేది ప్రజలకి అన్నీ బాగుండే పథకాలు తెస్తున్నాము. అలాగే వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అన్నీ సార్ట్అవుట్ చేసే దిశలోనే చంద్రబాబు గారు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి సో ఫ్యూచర్ అనేది మంచి ప్రభుత్వం ఉంటుంది. 2047 వరకు కూడా మన తెలుగుదేశం పార్టీ కొనసాగించాలా. ఏదైతే విజన్ అనుకుంటున్నారో సారు, ఆ విజన్ తగ్గట్టుగా స్టేటు సెంట్రల్ కూడా చేస్తున్నారు. ఇది 2047 వరకు కూడా కొనసాగించాలా. ప్రజలు కూడా మీ ఆశీర్వాదం మా పైన ఉండాలని ఆశపడుతున్నా. థ్యాంక్ యూ.